పాకల గ్రామం సింగరాయకొండ మండలంలో ఈ పునరావాస కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ పాకల గ్రామంలో సుమారు 6,000 పైచులకు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఒక 5 పల్లెకారులు పట్టకారుల గ్రామాలు ఉన్నాయి. ఈ మంత తుఫాన్ ప్రభావంగా ఎడతెరపు లేకుండా నిన్నటి నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి గాలులు వీస్తూ ఉన్నాయి. సుమారు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏమో 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా ఇబ్బందిగా ఉంటున్నా ప్రజలు రావచ్చని చెప్పి ఏర్పాటు చేసినటువంటి వసతి మరి చూడడానికి ఈరోజు ఈ పునరావాస కేంద్రం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మాత్రం ఈ సింగరాయకొండ మండలం పాకల గ్రామం ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక పునరావాస కేంద్రం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కరెంట్ అయితే లేదు. మరి ఇక్కడ స్కూల్ రూమ్లు, క్లాస్ రూమ్స్లో బెంచులు ఉన్నాయి. బెంచులు కూడా తొలగించి మరి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి దుప్పట్లు కానివ్వండి, ఇవన్నీ ఏవి కూడా పడుకోవడానికి కావాల్సినటువంటి వసతులు ఏమీ కల్పించలేదు. మెడికల్ క్యాంపులు అని ఒకటి పెట్టడం జరిగింది. మరి కరెంట్ లేదని చెప్పి వాళ్ళు అడిగితే మరి ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు, వీరు పక్క కంగుటూరు మండలం కేశపాలెం దగ్గర నుంచి వచ్చారు. కేశపాలెం మా మండలం కాదు, ఇది పక్క మండలం అనే ఒక సమాధానం వినపడతా ఉంది. మరి ఈరోజు సుమారు ఒక 50 మంది పైచులకు చిన్నపిల్లలు, మరి మహిళలు, వృద్ధులు, మరి యువకులు అందరూ కూడా ఈరోజు వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో మరి గుడిసెలన్నీ గాలికి ఎగిరిపోతూ ఉన్నాయి. మొత్తం వర్షానికి తడిచి ముద్దయిపోయానని చెప్పి తడిచి అందరూ ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. మరి వారికి భోజన సౌకర్యాలు, మరి ముఖ్యంగా మంచినీటి వసతి కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఒక విఆర్ఓ ఎవరు అంటే వారికి చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా 2 మరి ఈ యొక్క పునరావాస కేంద్రాలు కూడా చూడడం జరిగింది. మరి ఇక్కడ చెల్లెమ్మ గారి పట్టపాలెంలో ఒక 18 మంది ఉన్నారు. అక్కడ కూడా పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వారితో మరి మాట్లాడితే ప్రధానంగా మేము సుమారు 10 రోజుల నుంచి మేము వేటకి వెళ్ళలేదు. మరి 10 రోజుల నుంచి వేటకి వెళ్ళలేదు కాబట్టి కొంచెం మాకు రోజు గడవడానికి ఇబ్బందిగా అవుతుంది. మరి మాకు నిత్యావసర వస్తువులు ఏమైనా ఇస్తారేమో అనుకున్నాం. మరి మాకు నిత్యావసర వస్తువులు ఈ బియ్యం, కందిపప్పు మరి ఇలాంటివి ఏవి మాకు ఇప్పటివరకు అందలేదని చెప్పి ఒక సమాధానం వినపడింది. మరి ఇమ్మీడియట్గా అధికారులతో సంప్రదిస్తే, లేదు సార్ మేము ఈరోజే చెప్పాము, వచ్చే నెల ఇచ్చే రేషన్ ఒక 2 రోజుల ముందు ఈరోజు ఇప్పుడు రేషన్ షాపుల్లో ఉన్నాయి, మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం అందరికీ మరి నిత్యావసర వస్తువులన్నీ అందించడం జరిగింది పునరావాస కేంద్రాల్లో. మరి ఈ యొక్క గ్రామాలను చెప్పడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో మాత్రం ఎవరికి కూడా ఇంతవరకు రేషన్ అందలేదు. మరి 2 వారాల నుంచి వారి వేటకి వెళ్ళిన మరి కారణంగా కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి. మరి రోజులు గడవడం, మరి వారికి మాకు ఆదనంగా ఈ వచ్చే నెల రేషన్ ఇప్పుడు ముందు ఇస్తే మాకు ఉపయోగం ఉంటే మాకు ఇంకా ఆదనంగా కొంచెం రేషన్ మాకు కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైతే ఇప్పుడు ఈ మంతా తుఫాన్కు ముందు కూడా మరి అధిక వర్షాలు మరి కురవడం వలన అప్పుడు కూడా వేటకి వెళ్ళొద్దని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. మీరు వేటకి వెళ్తే మీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, మీ బోర్డులు సీజ్ చేస్తాం, ఇవన్నీ చెప్పడం వల్ల 10 రోజుల నుంచి సుమారుగా మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళని పరిస్థితి నెలకొనుంది. దీన్ని ప్రభుత్వం గమనించి మానవతా దృక్పథంతో మరి వీరికి కనీసం ఈ 2 వారాలు సరిపడా ఆదరంగా రేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని వచ్చే నెల నవంబర్ నెల రేషన్ ఈరోజు 28 కాబట్టి 2 రోజుల ముందు మేము ఇచ్చామని చెప్పి తెలుపుకుంటే మరి అది మానవత్వం ఎలా అవుతుందని చెప్పి ఈరోజు అందరూ అంటా ఉన్నారు. ఈరోజు ఒకసారి ఇది గమనించుకోవాలి ప్రభుత్వం. మరి అట్లాగే ఈ పునరావాస కేంద్రాల్లో వసతులు కూడా ముఖ్యంగా వారికి కావాల్సినటువంటి ఈ మందులు ఏవైతే ఉన్నాయో స్నేక్ బైట్ సంబంధించినటువంటి మందులు కానివ్వండి, డైరీ కానివ్వండి కూడా కోల్డ్ స్టోరేజ్ లేదు. మరి ఆ మందులన్నీ ఎక్కడ పెడతారో మరి అర్థం కాని పరిస్థితి. ఈ వసతులు కొంచెం పెంచి వారిని అందరినీ కూడా మరి ఆదుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను.